హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాళి యాత్ర. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ ఉంటే ఉప్పల్లో ఉన్న ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాము. ఎగ్జాక్ట్లీ ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర ఇక్కడ కచోరీ అమ్ముతారట. సో ఎగ్జాక్ట్లీ కచోరీ ఇక్కడ హెవెన్ బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, దాని పక్కకే ఉంటుంది. ఇక్కడ చాలామంది చెప్పారు బాగుంటుందని. నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా తినడం. ఒకసారి వెళ్ళి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము. బ్రదర్ ఎంత కచోరీ? 20 రూపీస్ అట. ఇక్కడ అడిగాను, వీళ్ళు కూడా ఫస్ట్ టైం అట. కెమెరాలో రావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో మనం అక్కడికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. कितना कचौरी? 20 रुपीस. ओके, दो ना. एक एक కచోరీ చేంజ్ వచ్చేసింది నాకు. చూసాం టేస్ట్ ఎట్లుంటుందో. కట్ కర్తా నై కర్ నోకటి. ఓకే, ఇక్కడ కట్ చేయట్లేదు. ఇక్కడ సాస్ ఉంది, మనం సాస్ పోసుకొని తినాలి. సో ఇక్కడ తినడం ఇబ్బంది అయితే ఏమో. సాసు వీళ్ళే వేస్తారో మరి. అబ్బానతా సాస్. ఇది కచోరీ. ఇక్కడ వచ్చేది కానీ గరం ఉంది, ఫ్రెష్గా వేస్తారు అనుకుంటా. సో మనం తినేసి రివ్యూ ఇస్తాం. కమాన్. కచోరీ కొంచెం తిన్నాను, కొంచెం బయట ఇచ్చాను. సో బాగానే ఉంది. ఓకే, సో నాకు తెలిసి సాస్ వల్ల కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది నా పర్సనల్గా. బాగానే ఉంది, తినొచ్చు. 20 రూపీస్ పెట్టవచ్చు. మొత్తం తిన్నాక కంప్లీట్ వీడియో చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఫినిష్ అయిపోయింది కచోరీ. యాక్చువల్గా కచోరీ బాగానే ఉంది, అంటే నాకు నచ్చింది. వేరే వేరే వాటర్ దగ్గర తిన్నాగా చిన్నప్పుడు తింటూనే ఉంటాం కదా. సో ఇక్కడ కొంచెం బాగానే ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ టేస్ట్ రావడానికి ఆ సాస్ ఇంపార్టెంట్. వీలే చేస్తారు సాస్. మీరు కూడా సాస్తో తినండి, సాస్తో తింటే చాలా బాగుంటుంది. నా ప్రకారం రేటింగ్ ఒక 5కి ఒక 3.5 ఇస్తాను. బాగుంది టేస్ట్. థ్యాంక్ యూ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్.